చింతపండు కారం అండి. ఎండుమిర్చి చింతపండు కాంబినేషన్లో మంచి సూపర్ టేస్టీతో కారంగా ఉండే చింతపండు కారాన్ని ఏ విధంగా దంచుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. అది కూడా రోటీ పచ్చడి అండి. ఈ చింతపండు కారం అనేది దోశలోకి బాగుంటుంది, పులగమన్నంలోకి, ఈవెన్ రైస్ కానీ రోటీ కానీ చపాతీలో కూడా సూపర్గా ఉంటుందండి. లేట్ చేయకుండా చింతపండు కారాన్ని ఏ విధంగా దంచేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా చూసేద్దాం. కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఉండే చింతపండు కారం రెసిపీ ప్రిపరేషన్ వీడియో అండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం ఎంత కారం తినగలమో, ఎంత పులుపు మనకు పడుతుందో చూసుకొని, మనకు ఎంత పచ్చడి కావాలో చూసుకొని ఐటమ్స్ని తీసుకోవాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చింతపండు కారానికి మెయిన్గా కావాల్సినవి ఎండుమిర్చి అండి. చిల్లీ పౌడర్ కంటే ఎండుమిర్చినే తీసుకోండి, చట్నీ బాగుంటుంది. అలాగే నానబెట్టి ఉంచుకున్న చింతపండు కారం కాబట్టి చింతపండు ఎక్కువగా తీసుకోవాలి. నేను ఇక్కడ గుప్పెడమైన చింతపండును తీసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి. మనం ఎంత పులుపు తినగలమో చూసుకొని చింతపండును తీసుకోవాలి. అలాగే కట్ చేసిన ఉల్లి ముక్కలు కూడా కావాలి. స్టవ్ పైన ఒక వెడల్పాటి పాన్ పెట్టేసి అందులో జస్ట్ 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకోవాలి. ఈ పల్లీలను అటు ఇటు కదుపుకుంటూ దోరగా వేగనివ్వాలి. పల్లీ ప్లేస్లో నువ్వులనైనా తీసుకోవచ్చు, కాస్తంత ఎండు కొబ్బరినైనా తీసుకోవచ్చు. పల్లీ చట్నీకి దంచుకుంటున్నట్లు మనం పల్లీలను ఎక్కువగా తీసుకోకూడదండి. లైట్గా ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే చాలు. స్పైసీనెస్ తగ్గటం కోసమని పల్లీలను వాడుతున్నాము అంతే. పల్లీలు కాస్తంత వేగిన తర్వాత ఇందులో కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా ఉద్దిపప్పును వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మైన అయితే సరిపోతాయి. ఇవి కూడా కాస్తంత వేగిన తర్వాత మరి కాస్తంత జీరాను వేసేసుకోండి, జీలకర్రని. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లోనే మనం ఎండుమిర్చిని వేసుకోవాలండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు ఆకులను కూడా వేసేసుకోవాలి. కాస్తంత ఆయిల్ని స్ప్రింకిల్ చేసేసి అటు ఇటు కదుపుకుంటూ ఎండుమిర్చిని, కరివేపాకును చక్కగా వేగనివ్వాలి. ఇవి ఏమాత్రం మాడిపోనివ్వకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చింతపండు కారానికి మనకు కావాల్సిన ఐటమ్స్: కట్ చేసిన ఉల్లి ముక్కలు, చింతపండు, అలాగే పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు, వేయించిన ఎండుమిర్చి, కాస్తంత కరివేపాకు. ఇవి ఉంటే చాలండి. మెయిన్గా కారాన్ని మనం సూపర్గా దంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కారాన్ని నేను రోట్లో దంచుతున్నానండి. మిక్సీలో కంటే రోట్లో దంచుకున్నామంటే రైస్లోకి చాలా బాగుంటుంది. అందుకే నేను రోట్లో దంచుతున్నాను. మనం ఏ పచ్చడినైనా ముందుగా దంచే ముందు రోకల్ని శుభ్రంగా నీట్గా క్లాత్తో తుడుచుకోవాలండి. తుడిచిన తర్వాతనే మనం పచ్చడిని దంచుకోవాలి. రోల్నంతా నీట్గా తుడిచిన తర్వాత వేయించి పెట్టి ఉంచుకున్న పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పును వేసుకోవాలి. వీటిని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలండి. కాస్త గట్టిగా నలగొట్టేసామంటే మెత్తగా పౌడర్ లాగా దంచుకోవచ్చు. పల్లీలకి పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. మనం వాడుతున్నది జస్ట్ 2 టేబుల్ స్పూన్ల పల్లీలే కాబట్టి పొట్టు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగే వేసుకొని దంచుకోవచ్చు. ఇవన్నీ బాగా మెత్తగా మెదిగిన తర్వాత వేయించి పెట్టి ఉంచిన ఎండుమిర్చిని, కరివేపాకును వేసుకోవాలి. ఇవి 2 వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకోవాలండి. ఉప్పు ఇప్పుడు వేయటం వల్ల ఎండుమిర్చి అనేది మెత్తగా మెదుగుతుంది. ఇవి కూడా బాగా మెత్తగా మెదిగిన తర్వాత మనం చింతపండును వేసేసుకోవాలి. ఎండుమిర్చి, చింతపండు అనేవి ఈక్వల్ స్టేజ్లో ఉండాలండి. కారము పర్ఫెక్ట్గా ఉండాలి, అలాగే పులుపు కూడా చక్కగా ఉండాలి చింతపండు కారానికి. ఈ ఎండుమిర్చి కూడా బాగా మెదిగిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసేసుకోవాలి. చింతపండు వేసిన తర్వాత పచ్చడి అనేది రోకలికి అతుక్కుంటూ వస్తుందండి. కాస్త కరుచుకొని వస్తున్నట్లు రోల్ అనేది సాఫ్ట్గా దంచేదానికి రాదనమాట. అలాంటప్పుడు కాస్త చింతపండు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేయటం వలన ఆ చింతపండు అనేది రోకలికి అతుక్కుంటూ రాదు, బాగా మూవ్ అవుతుందన్నమాట దంచడానికి.
ఈ చింతపండు కూడా చక్కగా మెదిగిన తర్వాత చివరన ఉల్లి ముక్కల్ని వేసుకోవాలండి. ఉల్లి ముక్కల్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి, మరీ మెత్తగా కాకుండా. ఒక్కొక్కటిగా ఉల్లి ముక్క వేసుకుంటూ కొద్దిగా కచ్చాపచ్చాగా నలగనట్లు దంచుకోవాలి. అప్పుడే పచ్చడి చాలా బాగుంటుంది. ఈ పచ్చడి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి. రైస్లోకి కానీ పులగమన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు దోశలోకి అయితే మిక్సీలో వేసుకోండి, మంచి టేస్టీతో దోశలోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇలా దంచిన పచ్చడిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎర్రని చింతపండు కారం అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కారానికి కాస్తంత పోపు పెట్టేద్దాము, మంచి టేస్టీతో ఉంటుంది. పోపు పెట్టకపోయినా కూడా ఇలాగే తినొచ్చండి, బాగుంటుంది. స్టవ్ పైన చింతపండు కారానికి పోపు పెట్టుకోవడానికి సరిపడా ఇంకొక గిన్నెను కానీ పానను కానీ పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో మరో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకోండి. ఆయిల్ ఎక్కువగా పట్టదండి, లైట్గా తీసుకుంటే చాలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు ఆకులు, అలాగే 4 ఎండుమిర్చి ముక్కలు, కచ్చాపచ్చాగా క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి ముక్కల్ని వేసేసుకొని పోపునంతా దూరగా వేగనివ్వాలి. ఈ పోపు ఐటమ్స్ కూడా ఎక్కువగా పట్టవు. ఈ పోపు ఐటమ్స్ని కూడా కాస్తంత తక్కువగానే తీసేసుకోండి. పోపు అంతా వేగిన తర్వాత మనం దంచి పెట్టి ఉంచుకున్న చింతపండు కారాన్ని ఈ పోపుకి యాడ్ చేసేసుకొని చక్కగా తిప్పేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే ఎర్రని పుల్లని కారంగా ఉండే చింతపండు కారం అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఈ కారము మేము పులగమన్నంలోకి దంచుకున్నామండి. పులగమన్నంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలాగే చింతపండు కారాన్ని దంచుకొని పులగం చేసుకొని లంచ్ని కానీ డిన్నర్ని కానీ ట్రై చేయండి, సూపర్ టేస్టీతో ఉంటుంది. కొంచెం కారంగా కొంచెం పుల్లగా ఈ చింతపండు కారం అనేది చాలా బాగుంటుందండి. నేనైతే పులగమన్నంలోకి ఈ చట్నీని ప్రిపేర్ చేశాను. ఈవెన్ దోశలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా తీసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. కాంబినేషన్ వచ్చేసి పులగమన్నం అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ కాంబినేషన్ నచ్చితే పులగమన్నాన్ని ఏ విధంగా చేసుకోవాలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూసి ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మరి మీకు ఈ చింతపండు కారం ప్రిపరేషన్ వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చింతపండు కారాన్ని మిక్సీలో వేయటం కంటే రోట్లో దంచుకున్నాం కాబట్టి